ఈరోజే డౌట్నెట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌట్నెట్ మీ 6వ తరగతి నుండి 12వ తరగతి వరకు గణితం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం మరియు జీవశాస్త్రం సంబంధించిన అన్ని సందేహాలను కలిగి ఉంటుంది. వాటి సొల్యూషన్ని తెలుగులో చూడవచ్చు. మీ ప్రశ్న యొక్క ఫోటోని క్లిక్ చేయండి, క్రాప్ చేయండి మరియు తక్షణ వీడియో సొల్యూషన్ని పొందండి. ఇలాంటి మరిన్ని వీడియోలను చూడటానికి మా డౌట్నెట్ తెలుగు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. Hello students, question చదువుదాం. An object of mass 2m is projected with a speed of 100 meters per second at an angle theta is equals to sine inverse 3 by 5 to the horizontal at the highest point. The object breaks into two pieces of mass of same mass m and first one comes to rest. The distance between given point of projection and the point of landing of second piece is. సో ఇక్కడ ఏంటంటే స్టూడెంట్స్ మనకి ఏంటంటే ఇనీషియల్గా ఒక ఆబ్జెక్ట్ ఉంది. సో దాని మ్యాస్ ఏదైతే ఉందో అది 2m అండ్ ఇట్ ఈస్ ప్రొజెక్టెడ్ విత్ అ స్పీడ్ ఆఫ్ 100 meters per second అని చెప్పేసి అంటున్నాడు. ఓకే, ఎట్ అన్ యాంగిల్ టీటా ఈస్ సైన్ ఇన్వర్స్ 3/5. సో మాస్ ఏదైతే ఉందో అది 2m అండ్ ఇనీషియల్ వెలాసిటీ ఏదైతే ఉందో అది 100 meters per second ఇనీషియల్ స్పీడ్. ఓకే, అండ్ టీటా ఏదైతే ఉందో అది సైన్ ఇన్వర్స్ 3/5 అనమాట. సో దీని నుంచి మనకి ఏంటి, సైన్ టీటా వాల్యూ 3/5 అండ్ కాస్ టీటా వాల్యూ మనం చూసినట్లయితే 4/5 వస్తుంది. ఓకే, అండ్ దెన్ ఏమన్నాడు, ఎట్ ద హైయెస్ట్ పాయింట్ ది ఆబ్జెక్ట్ బ్రేక్స్ ఇంటూ టూ పీసెస్ ఆఫ్ సేమ్ మాస్ m. ద ఫస్ట్ వన్ కమ్స్ టు రెస్ట్. ఓకే, అండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద గివెన్ పాయింట్ ఆఫ్ ప్రొజెక్షన్ అండ్ పాయింట్ ఆఫ్ ల్యాండింగ్ ఆఫ్ సెకండ్ పీస్ అన్నాడు. సో దాన్ని డయాగ్రామ్ కన్సిడర్ చేస్తాను స్టూడెంట్స్. ఓకే, సో అది వర్టికల్ డైరెక్షన్, ఇది హారిజాంటల్ డైరెక్షన్. సో ఇనీషియల్గా నేను విత్ అ వెలాసిటీ u విత్ రెస్పెక్ట్ టు హారిజాంటల్ టీటా యాంగిల్ తోటి నేను ప్రొజెక్ట్ చేశాను. సో దిస్ ఇస్ ద మ్యాక్సిమం హైట్ అనుకోండి. సో ఇఫ్ ఇట్ డిడ్ నాట్ ఎక్స్ప్లోడ్ అది ఇలా వెళ్ళిపోవాలన్నమాట. ఓకే, అయితే ఇక్కడ ఏంటి, ఎక్స్ప్లోడ్ అయింది. సో అట్ దిస్ పర్టికులర్ పాయింట్ మనకి ఏంటంటే మనకి మాస్ ఏదైతే ఉందో 2m, అప్పటి వరకు 2m ఉంది. అండ్ ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర మనము ద స్పీడ్ ఆఫ్ దిస్ మాస్ 2m at its highest point చూసినట్లయితే దట్ విల్ బి u cos theta అనమాట. at its highest point vertical component is 0, నథింగ్ బట్ ఓన్లీ హారిజాంటల్ కాంపోనెంటే యాక్ట్ అవుతుంది. సో ఆ తర్వాత ఏమైంది, ఇట్ గాట్ స్ప్లిట్ ఇంటూ టూ పీసెస్. ఒకటి వచ్చేసి మాస్ m విత్ వెలాసిటీ 0 అంటే రెస్ట్లోకి వచ్చింది, సో అది ఇలా కిందకి పడిపోతుంది. ఇంకోటి వచ్చేసి మాస్ m, ఓకే, ఈక్వల్ మాసెస్ ఆఫ్ వెలాసిటీ v2, దానికి ఏంటంటే ఒక హారిజాంటల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ ఉంటుందన్నమాట. సో దానివల్ల ఏంటంటే అది ఇట్ విల్ ట్రావెల్ సమ్ మోర్ డిస్టెన్స్ అండ్ కవర్ సమ్ మోర్ రేంజ్. ఓకే, సో నథింగ్ బట్ అది ఏంటంటే మనం చూసినట్లయితే, సో ఇప్పుడు మనల్ని అనుకోమంది ద డిస్టెన్స్ ఫ్రమ్ యాంగిల్ ఆఫ్ పాయింట్ ఆఫ్ ప్రొజెక్షన్ టు ద సెకండ్ పీస్ ల్యాండింగ్. సో అది ఏ కదా, ఇది బి అనుకుంటాను, ఓ అండ్ సి. ఇప్పుడు నాకు ఏం కావాలి, నాకు ఏసీ డిస్టెన్స్ కావాలి. ఏబి వచ్చేసి క్యాపిటల్ ఆర్, ఓకే, ద రేంజ్. సో ఏవో వచ్చేసి నాకు r/2 అండ్ O2C ఉంది చూసారు, O2C ఇది నథింగ్ బట్ హారిజాంటల్ ప్రొజెక్షన్లో ఉందన్నమాట. ఓకే, మాస్ m అనేది విత్ వెలాసిటీ v2 హారిజాంటల్లీ ప్రొజెక్టెడ్ బాడీ లాగా ఉంది. దాని రేంజ్ వచ్చేసి r' అనుకుంటాను. ఇప్పుడు నాకు కావాల్సిన వాల్యూ ఏదైతే ఉందో అది r' + r/2 అనమాట. ఓకే, ద డిస్టెన్స్ అన్నాడు కదా, సో దీన్ని నేను క్యాపిటల్ D అనుకుంటాను. సో స్టూడెంట్స్ నాకు ఏంటంటే ఫస్ట్లీ ఏంటంటే నాకు r/2 వాల్యూ కావాలి, ఆ తర్వాత r' కావాలి. సో దానికంటే ముందు నేను ఏం చేస్తానంటే ఎట్ హైయెస్ట్ పాయింట్ నేను లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటం అప్లై చేస్తాను. అప్పుడు నాకేంటి, ద మొమెంటం బిఫోర్ ఎక్స్ప్లోజన్ దట్ ఈస్ 2m ఇంటూ u cos theta ఈజ్ ఈక్వల్స్ టు, ఎక్స్ప్లోజన్ తర్వాత టూ పార్టికల్స్ అయ్యాయి. సో m ఇంటూ ఒకటేమో రెస్ట్కి వచ్చేసింది, ఇంకోటేమో m ఇంటూ సో v2 కదా, దాన్ని v అంటాను నేను. ఓకే, సో దీని నుంచి నాకు ఏమొస్తుంది అంటే v వాల్యూ ఏదైతే ఉందో అది u cos theta ఇంటూ 2 వస్తుంది అనమాట. దట్ ఈస్ నథింగ్ బట్ v ఈజ్ ఈక్వల్స్ టు 2 ఇంటూ u వాల్యూ మనకి ఇచ్చాడా 100 meters per second అండ్ cos theta వాల్యూ 4/5. సో అది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకున్నాను అనుకోండి, cos theta 4/5 అండ్ u వాల్యూ వచ్చేసి 100 అన్నాను కదా, సో 5 1s 520s. సో దెర్ఫోర్ v ఏదైతే ఉందో అది నాకు 160 meters per second వస్తుంది. ఓకే, సో v వాల్యూ నాకు వచ్చేసింది. ఆ తర్వాత నాకు కావాల్సింది ఫస్ట్లీ r/2. r అంటే ఏంటి, r అంటే నథింగ్ బట్ ద రేంజ్ ఆఫ్, ఓకే, r అంటే నథింగ్ బట్ ద రేంజ్ ఆఫ్ దిస్ ప్రొజెక్టెడ్ బాడీ
ఎ బాడీ ఈజ్ ప్రొజెక్టెడ్ విత్ ఇనిషియల్ వెలాసిటీ యూ ఎట్ అన్ యాంగిల్ టీటా అన్నాను కదా, ఆ రేంజ్ అనమాట. సో క్యాపిటల్ నాకు ఎలా వస్తుంది అంటే యూ స్క్వేర్ సైన్ 2 టీటా బై జీ అనమాట, అది ఫార్ములా. సో ఆర్ వాల్యూ ఏదైతే ఉందో అది నాకు వచ్చేసి యూ స్క్వేర్ అంటే 100 స్క్వేర్, సో 100 ఇంటూ 100 ఇంటూ సైన్ 2 టీటా. మనకి సైన్ టీటా కాస్ టీటా ఉన్నాయి, సైన్ 2 టీటాని ఎలా రాసుకోవచ్చు, 2 ఇంటూ సైన్ టీటా వాల్యూ 3/5 ఇంటూ కాస్ టీటా వాల్యూ 4/5 బై జీ అనమాట. సో కొన్ని క్యాన్సిలేషన్స్, ఆ క్యాన్సిలేషన్స్ చేసుకున్న తర్వాత మనకి ఆర్ వాల్యూ ఏదైతే ఉందో అది ఎంత వస్తుందంటే ఆర్ వాల్యూ అనేది మనకి 960 వస్తుందన్నమాట. దేర్ఫోర్ ఇందులోంచి మనకి r/2 ఏదైతే ఉందో అది 480. ఓకే, సో ఇది 1 అనుకుంటాను. ఇప్పుడు నాకు r/2 వచ్చేసింది, r' కావాలి. సో స్టూడెంట్స్ ఇక్కడ r' అంటే ఏంటి, ద రేంజ్ ఆఫ్ హారిజాంటలీ ప్రొజెక్టెడ్ బాడీ. ద రేంజ్ ఆఫ్ హారిజాంటలీ ప్రొజెక్టెడ్ బాడీ r' ఫార్ములా ఏంటి అంటే ఇట్స్ వెలాసిటీ ఇంటూ టైం టేకెన్. ఓకే, టైం టేకెన్ అంటే నథింగ్ బట్ ద టైమ్ ఆఫ్ డిసెంట్ అనమాట. అంటే నథింగ్ బట్ r' ఏదైతే ఉందో అది v ఇంటూ రూట్ ఆఫ్ 2h బై g అనమాట. హెచ్ అంటే ఇక్కడ ద మ్యాక్సిమం హైట్. సో మనం మళ్ళీ ఈ యూ వెలాసిటీతో ప్రొజెక్ట్ అయిన బాడీ ఎట్ అన్ యాంగిల్ టీటా ఉంది కదా, దీనికి మ్యాక్సిమం హైట్ కనుక్కోవాలి. ఆ తర్వాత మనకు r' అనేది డైరెక్ట్గా వస్తుంది. సో స్టూడెంట్స్ నేను ఇక్కడ హెచ్ కనుక్కోవాలి కదా, సో హెచ్కి ఫార్ములా ఏంటి అంటే హెచ్ ఇస్ ఈక్వల్స్ టు యూ స్క్వేర్ సైన్ స్క్వేర్ టీటా బై 2g అనమాట. సో యూ వాల్యూ వచ్చేసి నాకు 100 ఇంటూ 100, సో యూ స్క్వేర్ అంటే 100 ఇంటూ 100, సైన్ స్క్వేర్ టీటా అంటే సైన్ టీటా వాల్యూ 3/5, సో 3/5 ఇంటూ 3/5 బై 2 ఇంటూ 10 అనమాట. ఓకే, సో ఇందులోంచి క్యాన్సిలేషన్స్ చూద్దాం. ఓకే, సో దెర్ఫోర్ నాకు లెఫ్ట్ ఓవర్ ఏంటి 3 3s 9, 9 2s 18 అంటే 180. హెచ్ వాల్యూ ఏదైతే ఉందో అది నాకు 180 మీటర్స్ వస్తుందన్నమాట. అయితే యాజ్ ఐ రోట్ r' వాల్యూ ఏంటి నాకు v ఇంటూ రూట్ ఆఫ్ 2h బై g. సో ఇక్కడ రూట్ 2h బై g అంటే నథింగ్ బట్ ద టైమ్ ఆఫ్ డిసెంట్. ఓకే, అండ్ r' అనేది హారిజాంటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్. సో హారిజాంటల్గా డిస్టెన్స్ ట్రావెల్ అయిందంటే ఇట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ ద హారిజాంటల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ. ఇక్కడ v అనేది ఓన్లీ హారిజాంటల్ వెలాసిటీ అనమాట. ఓకే, టైమ్ ఆఫ్ డిసెంట్ అనేది ఇట్ ఈస్ అండర్ గ్రావిటీ. సో r' ఇస్ ఈక్వల్స్ టు v వాల్యూ నాకు చూసినట్లయితే అది 160 ఉంది. సో 160 ఇంటూ రూట్ ఆఫ్ 2h బై g అంటే 2 ఇంటూ హెచ్ వచ్చేసి 180 బై g వాల్యూ ఏదైతే ఉందో అది 10 తీసుకున్నాం కదా. ఓకే, సో దిస్ ఇస్ నథింగ్ బట్ 160 ఇంటూ రూట్ 36. రూట్ 36 అంటే 6 అంటే r' ఇస్ ఈక్వల్స్ టు 160 ఇంటూ 6 అనమాట. 160 ఇంటూ 6 చేసినట్లయితే మనకి 960 వస్తుంది. ఓకే స్టూడెంట్స్, సో ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి, మనకు కావాల్సిన డిస్టెన్స్ వాల్యూ ఏదైతే ఉందో, ఓకే, డిస్టెన్స్ అంటే ద డిస్టెన్స్ ఫ్రమ్ పాయింట్ ఆఫ్ ప్రొజెక్షన్ టు ద పాయింట్ ఆఫ్ ల్యాండింగ్ ఆఫ్ సెకండ్ పీస్, దట్ ఈస్ నథింగ్ బట్ r/2 ప్లస్ r' అనుకున్నాం మనం. ఓకే, ఫ్రమ్ వన్ మనకి r/2 ఏదైతే ఉందో అది మనకి ఎంత వచ్చింది అంటే 480 మీటర్స్ ప్లస్ r' ఇప్పుడు మనకి 960 మీటర్స్ వచ్చింది. సో దీని నుంచి స్టూడెంట్స్ మనకి d వాల్యూ ఏదైతే ఉందో అది 1440 మీటర్స్ వస్తుందన్నమాట. సో దిస్ ఇస్ ద ఓవరాల్ హారిజాంటల్ డిస్టెన్స్, ఓకే, బిట్వీన్ ద పాయింట్ ఆఫ్ ప్రొజెక్షన్ అండ్ ద పాయింట్ ఆఫ్ ల్యాండింగ్ ఆఫ్ సెకండ్ పీస్. సో మనం ఆప్షన్స్ చూసినట్లయితే థర్డ్ ఆప్షన్ 1440, దిస్ ఇస్ అవర్ ఆన్సర్.